నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఏపీలో సాయి కృష్ణ ఇన్సిడెంట్ తర్వాత సామాన్యుల్లో కొన్ని క్వశ్చన్లు అయితే రైజ్ అవుతున్నాయి. పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అంటే యాజ్ ఏ మన సామాన్యుడిగా మనం ఎలా వారిని క్వశ్చనించవచ్చు, ఎలాంటి సెక్షన్స్ పరంగా, ఎలాంటి లా పరంగా మనం ఎలా వారిని తిరిగి క్వశ్చన్ చేయొచ్చు అన్న ఆలోచనలు అయితే అందరిలోనూ కలుగుతున్నాయి. ఆ విషయాల గురించి మనం ఒకసారి మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో అడ్వకేట్ సుబ్బారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్, ఫైన్ అండి. బట్ నేను చెప్పినట్టుగా ఇంట్రోలో సామాన్యుల్లో ఎప్పటి నుంచో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ పరంగా చాలా మందికి తెలియదు కూడాను. మీ రోజు వాటిని నివృత్తి చేయాలి ఈరోజు తప్పకుండా. సో యాజ్ ఏ ఒక సామాన్యుడిగా మన ప్రజల్లో కొన్ని క్వశ్చన్స్ అంటే ఎవరైనా వచ్చి మనకి అరెస్ట్ చేసామని అంటే ఫస్ట్ మనం ఏ విధంగా దాన్ని అపోజ్ చేయొచ్చు, అసలు ఇలాంటి సెక్షన్ పరంగా ఎలా వెళ్ళొచ్చు అసలు? ఒక చిన్న ఉపోద్ఘాతాన్ని చెప్పిన తర్వాత, అంటే ఇది పోలీసులకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఒక ఉపోద్ఘాతం చెప్పిన తర్వాత ఇట్లా ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘన అనేది మనకి చీఫ్ జస్టిస్ ఎక్స్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా అన్నారు. పోలీస్ స్టేషన్లలోనే అంటే హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఇప్పుడు సాయి కృష్ణ అనే వ్యక్తి అతను హాబిచ్యుయేటెడ్ అఫెండర్ అయి ఉండొచ్చు, అతను తప్పులు చేస్తూనే ఉండొచ్చు. దాన్ని చట్టపరంగా శిక్షించాలి. అతను ఏదైతే నిర్దిష్టమైన చట్టాలు ఉన్నాయో, ఏదైతే నిర్దిష్టమైనటువంటి మనకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి విధి విధానాలు ఉన్నాయో వాటికి లోబడి మాత్రమే వాళ్ళని శిక్షించాలి. అవును అన్ని అసలు బయటకు రాకుండా జీవితాంతం జైల్లో వేసేయండి సార్. అదే సార్, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉంది కదా, అక్కడ ఏంటంటే తిరిగి వాళ్ళు అడగడానికి వాళ్ళకి ఏం తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్, బట్ సామాన్యులుగా చాలా మందికి దాని తర్వాత క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మన హక్కులు ఏంటి, లా పరంగా ఎలా వెళ్ళాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎవరో వచ్చి మేము అరెస్ట్ చేస్తున్నాం అంటే అప్పుడు మనం ఎలా అపోజ్ చేస్తాం? అసలు ఎలా అరెస్ట్ చేస్తున్నారు అంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అఫెన్స్ ఏంటి, ఎఫ్ఐఆర్ నమోదైందా? ఎఫ్ఐఆర్ నమోదైందంటే నిజంగా ప్రజలందరూ కూడా దయచేసి మీ హక్కుల్ని తెలుసుకోండి. విషయం ఏంటంటే అసలు మిమ్మల్ని ఎవరైనా పోలీస్ స్టేషన్కి రమ్మంటే వెళ్ళండి. చాలామంది అడ్వకేట్లు చెప్తుంటారు వెళ్ళొద్దు, ఎందుకు రావాలి, అది ఇదని అడగమంటుంటారు. సో వెళ్ళండి. కానీ అక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం లేదంటే మిమ్మల్ని అక్రమంగా నిర్బంధిస్తున్నారు అనుకోండి, వెంటనే మీ అడ్వకేట్కి కాదు, ఇప్పుడు అడ్వకేట్కి చెప్పడం చాలా ఎక్స్పెన్సివ్ అనుకోండి, మీకు తెలియదు అనుకోండి, వెంటనే ఒక సోషల్ మీడియా ప్రాథమిక మాధ్యమంలో రిలీజ్ చేసేయండి. వీడియో తీసి ఇట్లా నన్ను రమ్మంటున్నారు, నేను పలానా పోలీసు ఆఫీసర్ గారు, పలానా ఎస్ఐ గారు, పలానా స్టేషన్ నేను వెళ్తానని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని అడ్వకేట్లు అందుబాటులో లేనప్పుడు ఆ వీడియో తీసుకొని మీ రిలేటివ్స్కి ఎవరికైనా సెండ్ చేయండి. సో మీరు కనిపించినప్పుడు ఏం జరిగింది అనేది కూడా మీరు బయటకు వచ్చాక ధైర్యంగా చెప్పగలిగేటట్లు. సో మీరు ఫస్ట్ ఎవరైనా పోలీస్ స్టేషన్ నుంచి పిలవడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం లేదంటే వాళ్ళు చాలా వరకు విలేజెస్లో జరిగేది ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ చాలా దురుసుగా ప్రవర్తిస్తుంటారు. నిజంగా వాళ్ళు మొత్తం ఇక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో వాళ్ళే హుకుములు జారీ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి చెక్ పెట్టండి. ఎవరైనా సరే మన పర్మిషన్ లేకుండా మన ప్రాంగణంలో కూడా అడుగు పెట్టడానికి లేదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ లా. మేము పర్మిషన్ తీసుకొని రావాలి. సార్ ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టు ఒక సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో పెట్టచ్చు, 100% పెట్టచ్చు. అది చాలా వరకు మనకి పోలీస్ స్టేషన్ లో కూడా వీడియో తీసుకోవచ్చు. తీయటానికి వీలు లేదంటానికి పోలీస్కి హక్కు లేదు. సుప్రీంకోర్టు క్లియర్లీ సేస్ ఎక్కడైతే ఏదైతే అంటే భారతదేశ వ్యక్తిగత గౌరవానికి కానివ్వండి, భద్రతకు కానివ్వండి భంగం కలిగించేటువంటి నిషేధ ప్రాంతాల్లో తప్ప ఎక్కడైనా వీడియో తీసుకోవచ్చు. అంతే, పోలీస్ స్టేషన్ లో కూడా బంగారులాగా వీడియో తీసుకోవద్దు అన్న దాని గురించి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే వెళ్ళిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏం కేసు, కాగ్నైజబుల్ అఫెన్సా లేదంటే నాన్ కాగ్నైజబుల్ అఫెన్సా? నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అయితే సిఆర్పి అంటే అతనికి 41 సిఆర్పిసి నోటీస్ ఇప్పుడు బిఎన్ఎస్ లో మారిపోయింది. సో 41 పంపించేయాలి. సో 41 నోటీసు కూడా చాలా మంది డబ్బులు అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి దయచేసి డబ్బులు ఇవ్వడం లాంటివి చేయకండి. ఇంకొక విషయం, కేసు ఎవరైనా మీ మీద కంప్లైంట్ పెట్టినప్పుడు మీ పట్ల పోలీసులు అంటే ఇట్లాంటి వ్యతిరేకంగా లేదంటే బూతులు మాట్లాడిన అనుకోండి, మీరు కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఇబ్బంది అయిందనుకోండి, తప్పకుండా ప్రాథమిక మాధ్యమాల ద్వారా మీకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయండి. అది కూడా తెలియజేయచ్చు. అది వ్యక్తిగత స్వేచ్ఛలు, వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవటంలో డిఫెన్స్ ఒక భాగం. సార్ ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు జనరల్గా ఫస్ట్ వచ్చేది ఎవరైనా అరెస్ట్ తర్వాత బేసిక్గా అడుగుతారు కదా, అరెస్ట్ వారెంట్ అనేది ఒక వర్డ్ వినిపిస్తుంది. సో అది ఎంతవరకు అంటే మనం వెళ్ళిన వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే అరెస్ట్ వారెంట్ ఖచ్చితంగా చూపించాలా అక్కడ, లేదు ఫర్దర్గా ఉంటుందా, ఎలా ఉంటుంది సార్? సినిమాలో లాగా యూఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి ఎవరు అనరండి.
ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకునే బాధ్యత, హక్కు అక్కడ ఉన్నటువంటి అక్యూజ్డ్కి ఉంటుంది. సో తను అరెస్ట్ చేయడానికి గల కారణం చెప్పాలి, తను అరెస్ట్ అయ్యడానికి గల వివరాలు చెప్పాలి, వారెంట్ ఒకవేళ ఉంటే వారెంట్ చూపించాలి, లేదంటే కాగ్నైజబుల్ అఫెన్స్లలో ఏంటంటే కాగ్నైజబుల్ అఫెన్స్లు సెక్షన్ ఉన్నప్పుడు అరెస్ట్ చేయొచ్చు. ఈ పలానా పర్టికులర్ ఇష్యూ మీద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, దీన్ని అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించాలి. సో ఒకవేళ అరెస్ట్ చేస్తే రిమాండ్ చేస్తే అనుకోండి, రిమాండ్ కాపీస్ వాళ్ళకి ఇచ్చి, రిమాండ్ కాపీస్ ఇచ్చి మీరు బెయిల్కి అప్లై చేసుకోండి అని చెప్పేసి రిమాండ్ కాపీస్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులు. అరెస్ట్ చేసినట్లయితే రిమాండ్ కాపీస్ ఇవ్వాలి. సో రిమాండ్ రిపోర్ట్ కాపీస్ ఇవ్వాలి. సో చాలామంది ఏం చేస్తుంటారు, ఇబ్బంది పడుతుంటారు, అసహ్యంగా మాట్లాడుతుంటారు, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇక్కడ సాయి కృష్ణ విషయానికి వస్తే తను ఆఫిచ్యువేటెడ్ అఫెండర్ అని చెప్పేసి తను గాంజాయి అని ఇంకోటని ఏవేవో ఉన్నాయి, అవన్నీ ఉన్నంత మాత్రాన్ని చంపేస్తారా? బట్ ఇప్పుడు మీరు అన్నట్టు అరెస్ట్ వారెంట్ ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ ఇవ్వాల్సిందే. ఎందుకు అరెస్ట్ చేస్తానన్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి అక్యూజ్డ్కి తెలియచేయాలి. అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి రిమాండ్ కాపీస్ కూడా ఇవ్వాలి. ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు, ఎవరు మీ మీద కేసు పెట్టారు, మిమ్మల్ని ఏ జైలుకి తీసుకెళ్తున్నారు, అవన్నీ కూడా మీ బంధువులకి కానివ్వండి, మీ రక్త సంబంధి ఎవరైతే అరెస్ట్ చేయబడినటువంటి అక్యూజ్డ్ వాళ్ళందరికీ ఇవ్వాలి. తెలియజేసినప్పుడు మాత్రమే అది ప్రాపర్ వే అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే కోర్టుకి వెళ్ళి తెచ్చుకోండి, ఏడేయో మీకు ఎఫ్ఐఆర్ కాపీలు ఏమియో అంటే కావాలని ఇబ్బంది పెట్టి చర్యలు. సో ఇక్కడ ఎస్పెషలీ ఈ కేసులో ఎస్పెషలీ సాయి కృష్ణ అంటే మా ప్రయత్నం కూడా ఇలాంటివి తెలియదు, అలాంటివి ఖచ్చితంగా ఇవి కొన్ని లాస్ ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం కూడా మాది కూడా ఉంది. ఎందుకంటే చాలా మందికి తెలియదు, లిటరల్ గా అరెస్ట్ వారెంట్ కావాలి, మీరు తెలియదు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పోలీస్ వచ్చాడంటే అదొక భయం. ఖచ్చితంగా వాళ్ళు పిలిచారంటే సార్ పిలిచారు వెళ్ళాలి స్టేషన్ వరకు అన్న ఒక ఆలోచనతోనే ఉంటారు. ఈ రైట్స్ అనేవి తెలియవు. ఆ రైట్స్ మీద మనం ఫోకస్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పినట్టు కరెక్ట్ గా ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ అనేది ఉండాలి. అలానే అరెస్ట్ వార్డు తర్వాత ఎలా వెళ్తుంది? ఇప్పుడు ఎవరైనా మన బంధువులు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ లేరు, ఆ లిమిట్ ఎక్కడి వరకు ఉంటుందండి? మీరు నువ్వే అడుగుతారు కదా, నువ్వెవరా మధ్యలో మాట్లాడడానికి అని అపోజ్ చేస్తూ సో ఆ బంధువుల్లో ఎంతవరకు ఆ లిమిట్ అనేది ఉంటుంది? బంధువులు ఎవరైనా వెళ్ళొచ్చండి, ఎవరైనా బంధువులు దూరం. ఇప్పుడు చాలా మంది ఆర్ఫన్స్ ఉంటారు, లేదా తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఉంటారు, లేదంటే కుటుంబంతో గొడవలు అయిపోయి విడిపోయిన వాళ్ళు ఉంటారు. సో తన తరపున ఎవరైతే వెళ్ళారో సో వాళ్ళ రికార్డులో రాసుకొని వాళ్ళకి వివరాలు ఇవ్వాలి, వాళ్ళకి రిమాండ్ రిపోర్ట్ కాపీస్ ఇవ్వాలి. ఆ రిమాండ్ రిపోర్ట్ కాపీస్ ఇస్తే వాటిని బేస్ చేసుకొని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ అక్యూజ్డ్ సంబంధిత ఆ పోలీస్ స్టేషన్ ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీని అక్కడ వెళ్ళి, అంటే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీ కూడా అక్కడ వెళ్ళి సంబంధిత కోర్టులో సిఏ కాపీ అప్లికేషన్ అంటారు. సో దాన్ని ఫైల్ చేసుకుంటే 2-3 రోజులలో పోలీస్ స్టేషన్లో చేసినటువంటి ఎఫ్ఐఆర్ అదేవిధంగా కంప్లైంట్ కాపీ సో ఇస్తారన్నట్టు. ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో సెక్షన్లో తెలుస్తాయి, ఇవన్నీ తెలుస్తాయి, కానీ ఎఫ్ఐఆర్ కాపీ, రిమాండ్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ కాపీ, కంప్లైంట్ కాపీ అనేది కోర్టులో మాత్రం ఇస్తారు. వీళ్ళు అక్యూజ్డ్కి ఎవరు, కానీ వీళ్ళు ఎవరైనా బలమైన వాళ్ళు కానివ్వండి, సాలిడ్ వాళ్ళు ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇస్తారు మళ్ళీ. సో సామాన్యుడికి ఇక్కడ సామాన్యుడికే ఏది జరగదో, ఏది దొరకదో, ఏది అందదో. అదే ఎవరైతే పేదవాడు సామాన్యుడు ఎందుకు అందదంటే అది వాళ్ళకి కంప్లీట్ గా తెలియదు, ఇది మా రైట్ మన హక్కు అని తెలియక అది మిస్కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కొడతారు, స్టిల్ ఇప్పటికీ కూడా పోలీస్ స్టేషన్లో కొడతారు. ఒక తోలు అంటే అలాంటి ప్రవర్తన పైన కూడా మనం యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. కానీ ఈ ఎవరైతే బయటకు వచ్చిన విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో దరిద్రులు చాలా మంది చెప్పడానికి భయపడతారు. సార్ జరిగిపోయింది కదా సార్, వదిలేండి సార్. నిజంగా పోలీసుల ద్వారా వేధించబడ్డోళ్ళు, ఏ తప్పు చేయకుండా పోలీసుల ద్వారా వేధించబడ్డోళ్ళు కూడా ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఈ 2020 ఆఫ్టర్ కరోనా తర్వాత నుంచి చాలా మందికి యూత్లు ధైర్యం వచ్చింది. అంతకుముందు నా సర్వీస్లో నేను ఎవరిని చాలా తక్కువ మంది, ఇప్పుడు చాలా మంది ధైర్యంగా వచ్చేస్తున్నారు. సోషల్ మీడియా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఎన్ని రోజులు ఉంచొచ్చు, దాని తర్వాత ప్రాసెస్? అసలు ఒక్క రోజు కూడా ఉంచుకోకూడదండి. అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 hours ఎఫ్ఐఆర్ అయితే
ఓకే. 24 అవర్స్లో సంబంధిత మ్యాజిస్ట్రేట్ గారు అంటే సంబంధిత కోర్టు ఏదైతే ఉందో ఆ జడ్జి గారికి, ఆ పోలీస్ స్టేషన్ ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో ఆ కోర్టు జడ్జి గారి దగ్గరికి 24 అవర్స్లో ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టి జడ్జి గారికి కూడా చెప్పాలి, మేడం పలానా కేసులు ఇతను తీసుకొచ్చానంటే అప్పుడు ఆవిడ రిమాండ్ కన్ఫర్మ్ చేస్తారు. రిమాండ్ కన్ఫర్మ్ చేసి అంటే జైలుకి పంపించండి అని చెప్పేసానని సంబంధిత జైలు కూడా మెన్షన్ చేస్తే అప్పుడు వీళ్ళు తీసుకెళ్లి సంబంధిత జైలు, సబ్ జైలా, జిల్లా జైలా, లేదా సెంట్రల్ జైలా అని చెప్పేసి ఆ జైల్లో వేయాలి. అప్పుడు మళ్ళీ అక్కడ నుంచి పోలీసులకి సెపరేట్ అయిపోతుంది, జైలు శాఖ సెపరేట్ అవుతుంది. సో జైలు శాఖ వాళ్ళకి అప్పటి నుంచి ఒకవేళ పోలీసు వాళ్ళు గట్ట కస్టోడియల్ టార్చర్ పెట్టి కొట్టి ఏం చేస్తుంటారంటే చాలా వరకు విపరీతంగా కొట్టి టార్చర్ పెట్టి నువ్వు మ్యాజిస్ట్రేట్ గారికి చెప్తే మాత్రం నేను వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ మా దగ్గరికి వస్తావు, మళ్ళీ నిన్ను విపరీతంగా కొట్టి చంపేసి అంత అంటే చికా చేస్తావు, నిన్ను అది చేస్తావు, ఇది చేస్తూ ఉంటారు. సో అక్కడ చాలా వరకు విక్టిమ్స్ భయపడి లేదంటే అక్యూజులు భయపడుతుంటారు. దయచేసి వాళ్ళు ఎప్పుడైతే అలా చెప్పారో అలాంటి సందర్భాన్ని వాళ్ళు చెప్పినట్టు మీరు ఫాలో కాకండి. అలా మీరు ధైర్యంగా మ్యాజిస్ట్రేట్ గారికి వాళ్ళు కొట్టారు అని చెప్తే ఖచ్చితంగా ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది. తర్వాత మీ మీద వాళ్ళు చేయి వేయడానికి కూడా భయపడతారు. సో ఇంకొకసారి ఇంకొకరిని చేయకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏది ఆ పోలీస్ ఆఫీసర్ ఇంకొకరిని చేయకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి విక్టిమ్స్ అయినా అక్యూజులు అయినా మిమ్మల్ని కొట్టినప్పుడు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళి, అది ప్రొసీజర్, మ్యాజిస్ట్రేట్ గారు అడుగుతారు మిమ్మల్ని కొట్టారా అని. అది ప్రొసీజర్ అంటే మిమ్మల్ని కొట్టినప్పుడు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆ సంబంధిత పోలీస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటారు, మీకు ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే పోలీస్ ఆఫీసర్లు భయపెట్టి మభ్యపెట్టి టార్చర్ పెట్టి అట్లా చెప్పొద్దు, కొట్టలేదని చెప్పండి అని చెప్తారు. దయచేసి ప్రజలందరికీ నేను చెప్పే విన్నపం ఏంటంటే మీ మీద అలాంటి కస్టోడియల్ టార్చర్ జరిగినప్పుడు ఖచ్చితంగా జడ్జి గారికి చెప్పండి. అది చాలా ముఖ్యమైన అంశం. ఓకే. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ ఫ్యామిలీ ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్గా నెక్స్ట్ ఏం చేయాలి అసలు? నెక్స్ట్గా అలర్ట్గా ఉన్నా సరే నేను ఒకటే చెప్తానండి, యాజ్ పర్ ప్రొసీడింగ్స్ ప్రకారం, యాజ్ పర్ లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారమే వెళ్ళాలి. సో ఇక్కడ ఒకవేళ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అసలు ఫ్యామిలీకి చూపించట్లేదు, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కొడుతున్నారు కానీ ఎఫ్ఐఆర్ చేయలేదు, ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పోలీసులే దాచారు, లేదంటే ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పోలీసులే రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు, లేదంటే పోలీసులు ప్రతిరోజు ఒక వ్యక్తిని పిలిపించి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి అసహ్యంగా మాట్లాడి తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ సంబంధిత పోలీస్ ఆఫీసర్ మీద కేసు పెట్టాలి. సంబంధిత పోలీస్ ఆఫీసర్ మీద అదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. వాళ్ళు తీసుకోరు. సో ఇలా ప్రజలందరూ కూడా పోలీసులు ఎప్పుడన్నా ఇట్లా వ్యతిరేకించినప్పుడు మీరు వాళ్ళ మీద కేసు పెట్టినప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇలా ఎవరన్నా ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా లేదంటే దాచి కొట్టి చిత్రహింసలు పెట్టినప్పుడు దయచేసి మీరు హైకోర్టులో హెపియస్ కార్పస్ పిటిషన్ని మూవ్ చేయండి. అలా చేసినప్పుడు సంబంధిత ఆఫీసర్స్ అందరికి కూడా హోమ్ డిపార్ట్మెంట్ జీపీ గారి దగ్గర నుంచి హోమ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గర నుంచి మిగతా డిపార్ట్మెంట్ అందరిని పార్టీలు చేస్తే తప్పకుండా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. సార్ మీరు ఇప్పుడు చెప్పారు హెబియస్ కార్పస్ అని, అదే అసలు ఏంటి సార్ అది? హెబియస్ కార్పస్ అంటే రిట్స్ అండి. 4 రకాల రిట్లు ఉంటాయి. హెబియస్ కార్పస్, మాండమస్, సెర్ష్యూరరీ, కోవారెంట్. సో ఇలా 4 రిట్స్ ఉంటాయి అన్నట్టు. ఇవేంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటివి. మీ అధికారం ఏంటని, లేదంటే ఇప్పుడు మనం హెబియస్ కార్పస్ గురించి చెప్తున్నాం. ఒక వ్యక్తిని బ్రూటల్లీ కావాలని తీసుకెళ్ళి కస్టోడియల్ టార్చర్ చేస్తూ ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తే మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకెళ్ళాలి. ఎఫ్ఐఆర్ చేయకపోతే అతన్ని ఎవరి దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో పోలీసులు ఏం చేస్తుంటారంటే అక్కడ ఉన్నటువంటి ఒత్తు లేదంటే పోలీసులు ఎస్పెషల్లీ పర్సనల్ గ్లడ్జ్తో చేస్తుంటారు. సో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని కస్టోడియల్ టార్చర్ పెడుతున్నప్పుడు ఆ సంబంధిత పోలీస్ ఆఫీసర్ నేమ్ మెన్షన్ చేస్తూ మిగతా హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ పార్టీ చేస్తూ హెబియస్ కార్పస్ అంటే 24 అవర్స్లో అతన్ని కోర్టు ముందు బిఫోర్ అంటే 24 అవర్స్ లోపే హానరబుల్ బెంచ్ ముందు ఆయన ప్రవేశపెట్టామని. సో బాడీని ప్రజెంట్ చేయాలి అని. సో అది రిట్లోని అతిపెద్ద రిట్టు, అత్యంత శక్తివంతమైనది, అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటిది. సో కాబట్టి అలాంటి రిట్స్ వేసినప్పుడు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్లు ఆయన్ని తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టాల్సిందే. హైకోర్టు జడ్జి గారి ముందు కానీ లేదంటే లోయర్ కోర్టులో హైకోర్టు జడ్జి గారు అంటారు పలానా సంబంధిత కోర్టు దగ్గర మీరు ఆ బెంచ్కి మీరు పలానా డేట్లో కల్లా ఆయన సబ్మిట్ చేయాలని, బాడీని ప్రజెంట్ చేయాలని.
సో అప్పుడు జరిగినప్పుడు ఆ హేపియస్ కార్పస్ అప్పుడు ఇక అప్పుడు పోలీస్ వ్యవస్థ మీద అయితే ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ఇతనికి ట్రీట్మెంట్ చేంజ్ చేస్తారన్నట్టు, అతనితో మంచిగా మాట్లాడడం, అతను బొజ్జగించడం. ఎందుకంటే మళ్ళీ వాడు మ్యాజిస్ట్రేట్ గారు ముందు చెప్తే వీళ్ళందరూ ఉద్యోగాలు పోతాయి కదా. సో అట్లా ట్రీట్మెంట్ సెపరేట్ చేస్తుంటారు అన్నట్టు, మంచిగా మాట్లాడడం, మంచిగా ఈయన గారా కొట్టింది మీరు, అరే పాపం రా వీడు, మనం ఏదో అనుకుని ఏదో అని ఏవో బొజ్జగింపు మాటలు, కవ్వింపు మాటలు, ఏదో ఓదార్చే మాటలు చెప్తారు. పోలీసులు ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంటెన్షన్ అంతా కూడా చాలా తప్పుగానే ఉంటుంది, వాళ్ళకి కావాలనే చేస్తుంటారు. సో కాబట్టి దయచేసి పోలీసుల విషయం, ఎస్పెషలీ పోలీసుల విషయంలో మాత్రం దయచేసి ప్రజలందరూ కూడా మీరు చాకచక్యంగా వ్యవహరించండి, మీకున్నటువంటి చట్టాలను తెలుసుకోండి. మీరు ఎవరైనా పోలీస్ వ్యక్తుల ద్వారా మీరు ఇబ్బందులకు గురైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టండి. కేసులు తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్లు వేయండి, హైకోర్టులో రిట్లు ఫైల్ చేయండి. ఓకే, నైస్. బట్ మనం సినిమాలో చూస్తుంటాం కదండి, మా లాయర్ వచ్చి మాట్లాడతారు, మై లాయర్ విల్ కమ్ అండ్ టాక్ టు యూ అని. ఆ వెసులుబాటు ఉంటుందా అసలు? ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఏ సందర్భంలో ఎవరైతే ముద్దాయి ఉన్నారో తను పోలీస్ స్టేషన్కి పిలిచినప్పుడు, తను కంగారు పడుతున్నప్పుడు ఖచ్చితంగా లీగల్ అసెస్ చేయడానికి ఒక అడ్వకేట్ని తన వెంట తీసుకెళ్లే హక్కు రాజ్యాంగం కల్పిస్తుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్లు కూడా ఉన్నాయి. సో మీరు మీ లాయర్ని తీసుకొని రావద్దంటానికి కానీ, లాయర్ ఎందుకు వచ్చారంటానికి చాలామంది పోలీసులు అహంకారంగా అడ్వకేట్లు వస్తే ఎందుకు వచ్చారు మీరు ఈ కేసులో, లేదంటే మిమ్మల్ని తర్వాత మాట్లాడతా మీతో అని చెప్పడం, వాళ్ళని కూర్చోబెట్టడం, వాళ్ళని వెయిట్ చేయించడం లాంటి అంటే హేయమైన చర్యలు చేస్తుంటారు. సో అలాంటప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి న్యాయ సహాయం పొందటం తన జన్మ హక్కు. రాజ్యాంగం ప్రకారం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా ఎవరైనా ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి పిలిచినప్పుడు న్యాయవాదిని తనతో తీసుకెళ్లే హక్కు సుప్రీంకోర్టు గైడ్లైన్స్, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది, తీసుకెళ్ళొచ్చు, తీసుకెళ్ళాలి కూడా. ఎందుకంటే ఇలాంటి మనం హయ్యర్ అథారిటీ కేసెస్లను మాత్రమే లాయర్ మాట్లాడతారని చూస్తాం. అంటే చాలా వరకు ఏం చేస్తారంటే అండి, పెద్ద పెద్ద సంస్థలు కానివ్వండి, పెద్ద పెద్ద వ్యక్తులు కానివ్వండి, ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక పర్సనల్ లాయర్ని పెట్టుకుంటారు. నేనేమంటానంటే ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఒక అడ్వకేట్తో మీరు మంచిగా ఫ్రెండ్షిప్ చేయడం కానీ, మంచిగా ఉండటం కానీ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ సందర్భంలోనైనా మీకు అవసరం వచ్చే వ్యక్తి అడ్వకేట్, న్యాయవాది. సో కాబట్టి న్యాయవాది వృత్తి అనేది చాలా పవిత్రమైనది, నోబెల్ ప్రొఫెషన్ అని దీని తప్ప దీన్ని అనరు. సో కాబట్టి ప్రతి పౌరుడికి కూడా న్యాయాన్ని పొందే హక్కు ఉంది, న్యాయవాదిని తీసుకెళ్లే వెసులుబాటు ఉంది. ఓకే, సరే. ఇప్పుడు లాస్లో అరెస్ట్ అని వింటాం, అట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాలు డిటైన్ చేశారు అని వింటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అయితే ఇక్కడ దీనికి రెండుకి పెద్ద వ్యత్యాసం ఏమి లేదండి. అరెస్ట్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. సో దాంతోపాటుగా ఇప్పుడు మీరు చెప్పిన వాడు కూడా అంటే సిమిలర్గానే ఉంటుందిలే, కానీ కాకపోతే అరెస్ట్లోనే ఎక్కువ భాగం మనకి డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో రెండు ఈక్వల్గా సేమ్ లాస్ ప్రకారమే వర్తిస్తాయి. సరే, ముఖ్యంగా లేడీస్కి ఇప్పుడున్న కొత్త చట్టపరంగా ఏమైనా కొత్త లాస్ రావడం జరిగిందా? ఏమైనా తెలియాల్సినవి ఏమైనా ఉన్నాయి? ఏమండి, అసలు నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అబ్బాయిలకి లేవండి మీకున్నటువంటి లాసు. సో మేము డిఫెన్స్లో అసలు మేము డిఫెన్స్ చేసుకోవడానికి కూడా అవకాశం లేని లాస్ ఇచ్చారు. సో ఇంకా ప్రత్యేకమైన లాస్ తీసుకురావాలంటే ఇంకా ఏం చేయలేవు. సో కాబట్టి ఆడవాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత గౌరవానికి కానివ్వండి, రక్షణకి కానివ్వండి, తర్వాత వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి సంబంధించినటువంటి లాస్ కంటే ఎక్కువ లాస్ ఉన్నాయి. కాబట్టి మీరు బేఫికర్గా ఉండొచ్చు. ఓకే, పిటిషన్ వింటాం కానీ పిటిషన్లో చాలా రకాలు ఉంటాయి కదా సార్. సో ఎలా ఉంటాయి? అదే ఇందాక చెప్పాం కదండి, పిటిషన్స్ అంటే లైక్ రిట్స్, హెపియస్ కార్పస్, మాండమస్, సెర్ష్యూరరీ, కోవారెంటో, ఇలాంటివన్నీ కూడా. సో చాలా రకాల పిటిషన్, 4 రకాల పిటిషన్స్ ఉంటాయి. 4 రకాల పిటిషన్స్లో ఈ మిగతావన్నీ కూడా ఆ కేటగిరీకి వచ్చినప్పుడు ఆయా కేటగిరీ పిటిషన్లు మనం అక్కడ ఫైల్ చేయడం జరుగుతుంది. లోయర్ కోర్టులలో సివిల్ పిటిషన్స్, క్రిమినల్ పిటిషన్స్, ఎంబీఓపీలు అంటే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ అయినటువంటివి, ఎస్వీఓపీలు, తర్వాత ఓపీలు, తర్వాత ఓఎస్లు, ఇట్లా రకరకాల పిటిషన్స్ సివిల్కి క్రిమినల్కి సంబంధించిన పిటిషన్స్ వేయడం ఉంటుంది. ఓకే, అఫెన్స్ని బట్టి. ఓకే, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాక చాలా సందర్భాల్లో కొడతారు, ఎక్కువ సందర్భాల్లో కొడతారు ఇంకా మాట్లాడడం కంటే. అలాంటప్పుడు మనం ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? అంతే, వాళ్ళు కొట్టినప్పుడు మనం వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం.
సంబంధిత అధికారులకు తెలియజేయడం. ఓకే. సో వాళ్ళు ఎలాగో పట్టించుకోరు, వాళ్ళు కాపాడుకుంటారు కాబట్టి అప్పుడు కోర్టుకు కానీ హైకోర్టుకు కానీ వచ్చి హైకోర్టులో అయితే రిట్ ఫైల్ చేసుకోండి, లోయర్ కోర్టులోనే అయితే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి కేసులు ఎఫ్ఐఆర్ చేయించడం. ఓకే. అంతే. సార్ ఇప్పుడు అంతే మొత్తం వివరించారు. బట్ ఫైనల్గా ఒక్కసారి పోలీసులు మన ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారో లేదంటే మీరు మాతో వెంటరండి అనగానే మనం ఫస్ట్ చేయవలసినటువంటి అంశాలు ఏంటి? ఖచ్చితంగా అసలు వాళ్ళు పోలీసులు మన ఇంటికి వచ్చి మన వెంట రండని కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయాలన్నప్పుడు కానీ మీ వెంట ఎందుకు రావాలి, లేదంటే అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఏం రీజన్తో చేస్తున్నారు, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, అది జరిగిందా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించాలి. కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి, ఏం కంప్లైంటో తెలుసుకోవాలి. అది అంటే గాఢత లేని నేరమా, గాఢత కలిగిన నేరమా, కాగ్నైజబుల్ అఫెన్సా, నాన్ కాగ్నైజబుల్ అఫెన్సా కనుక్కోవాలి. నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అయితేనేమో అరెస్ట్ చేయరు, కాగ్నైజబుల్ అఫెన్స్ అయితే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు రిమైండర్ కాపీ తీసుకొని కోర్టు ద్వారా అప్రోచ్ అయ్యి బెయిల్ తీసుకోవాలి. అదే నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అనుకోండి, వాళ్ళు 41 ఇస్తారు. ఆధార్ కార్డు తీసుకొని మనకు మీ ఎవరైతే కంప్లైంట్ కేసు పెట్టారో మీది పలానా కేసు లేని, సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్నప్పుడు దానికి మనం తిరిగి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తే అది సరిపోతుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఎలాగో అది నార్మల్ ప్రొసీజరే, దానికి వాళ్ళు యాక్సెప్టబుల్ ఉండరు కాబట్టి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. మనం కోర్టులో కొట్లాడుకొని దానికి మన దగ్గర నీతి నిజాయితీ ఉన్నప్పుడు దాన్ని కొట్టేపించుకోవచ్చు. హానబుల్ జడ్జిలు అది కొట్టేస్తారు. అది కాకుండా వాళ్ళు తిట్టడం కానివ్వండి, బూతులు మాట్లాడడం కానివ్వండి, అసహ్యంగా ప్రవర్తించడం కానివ్వండి, అలా చేస్తారు. ఖచ్చితంగా చేసినప్పుడు వాళ్ళ మీద కూడా మీరు కేసులు ఫైల్ చేయొచ్చు. అలా చేసినప్పుడు ఇంకొకరి పట్ల పోలీసు వారు ఆ విధంగా ప్రవర్తించుకుంటారు కాబట్టి ప్రజలందరికీ కూడా ఇది ఒక సూచన. సుబ్బారావు గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్ అండి. థ్యాంక్స్. థ్యాంక్స్ అలాట్. సో ఇది అండి ఇవాళ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ 10 TV.